వేదావతి కిచెన్లోనికి వచ్చి చాలా కోపంగా పనిచేసుకుంటూ ఉంటుంది. ఇంతలో ప్రేమ నర్మదా వాళ్ళు వాళ్ళ అత్తయ్య దగ్గరికి వచ్చి మా అత్తయ్య చాలా మంచిది అని చెప్పేసి అయితే తనకు ముద్దులు పెడుతూ అలా మాట్లాడుతూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న వేదావతికి అయితే చాలా కోపం వచ్చేసి పళ్ళాన్ని అయితే విసురు కొడుతూ ఉంటుంది. అంతలో అక్కడ ఉన్న ప్రేమ నర్మదా వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి అత్తయ్య ఇంత కోపంగా ఉన్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంతలో ప్రేమ వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళి అత్తయ్య నేను చెప్పేది ఒక్కసారి వినండి అత్తయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వేదావతి మాత్రం చెప్పడానికి అబద్ధాలు నీ దగ్గర బోల్డే ఉన్నాయి, వినడానికి నేను రెడీగా లేను, అయినా సరే నన్ను మోసం చేసావు కదా నువ్వు, నీతో మాట్లాడడానికి కూడా నాకు చాలా చిరాకుగా ఉంది, పో ఇక్కడి నుండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమకైతే చాలా బాధ కలుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వేదావతి మాత్రం ఆయన అంతలాగా తిట్టడం నేను ఎప్పుడూ గమనించలేదు, ఆయన నోటి నుండి అలాంటి మాటలు వస్తాయని నేను అస్సలు ఊహించలేదు అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న ప్రేమ నర్మదా వాళ్ళు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. అయినా ఇలా జరగడానికి గల కారణం ఎవరు, మీరే కదా, మళ్ళీ ఇప్పుడు వచ్చి చూడండి ఎలా నాతో మాట్లాడడానికి వస్తున్నారో, అయినా నేను మీతో మాట్లాడాలనుకోవటం లేదు, మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి, అసలు నాకు కనిపించకండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడికి అయితే వల్లి వస్తూ ఉంటుంది. ఏంటి ఏవో నాకు మంచి మాటలే వినిపిస్తున్నాయే అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా చెవులు వదిలేస్తూ ఉంటుంది. అబ్బబ్బా ఇలాంటి తగులు వినడానికి నాకు ఎంత సరదానో అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం అత్తయ్య ఏంటత్తయ్య మీరే ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదావతి అయితే అసలు ప్రేమ ఇలాగా మాట్లాడడానికి ఇలా నడుచుకోవడానికి కారణం ఎవరు, నువ్వు కదా అని చెప్పేసి అయితే నర్మదాని చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మదా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో ఆ మాటలు విని వల్లి మాత్రం అబ్బబ్బా ఈ మాటలు ఈ తగువులు ఎంత బాగున్నాయో, నాకు ఈ టైంలో డ్యాన్స్ చేయాలనిపిస్తుంది, డ్యాన్స్ అని చెప్పేసి అయితే డ్యాన్స్ వేసుకుంటూ ఆ మాటల్ని అయితే నవ్వుకుంటూ చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం ఏంటత్తయ్య మీరు ఇలా మాట్లాడుతున్నారు, మీరు ఇలా ఉండటం మాకు నచ్చటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వేదవతి మీ ఇద్దరు పొండి ఎక్కడి నుండి అని చెప్పి